హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సులభంగా జాను శీర్షాసనం ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ముందుగా ఈ విధంగా కూర్చొని రెండు కాళ్ళు చాపి రెండు చేతులు వెనక్కి పెట్టుకొని దండాసన స్థితిలో కూర్చుంటాం. తరువాత నడుము భాగం ముందుకి వంచుతూ కుడి పాదం పట్టుకొని తొడభాగం దగ్గరకు ఆ పాదం తీసుకువచ్చి అరిపాదం తొడని ఆనే విధంగా ఇలా చేస్తాం. ఇప్పుడు రెండు చేతులు రెండు భుజాలకు సమాంతరంగా వచ్చేటట్లు చేసి ఇలా రెండు చేతులు నెమ్మదిగా ఇలా పైకి తీసుకువచ్చి ఇప్పుడు గాలిని వదులుతూ నడుము మెడని ముందుకు వంచి చేతులతో పాదం పట్టుకొని నెమ్మదిగా తల భాగం మోకాలిని ఆనే విధంగా ఇలా చేస్తాము. ఇది ఆసన స్థితి. ఈ ఆసన స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండి 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు, ఉండలేనప్పుడు నెమ్మదిగా ఇలా పైకి లేస్తూ గాలిని తీసుకుంటాం. ఇప్పుడు కాలు ముందుకు చాపి చేతులు వెనకకు ఉంచి విశ్రాంతి అయితే తీసుకుంటాం 30 సెకండ్స్. ఇప్పుడు మరో పక్కకు ఈ ఆసనం చేసే ప్రయత్నం చేస్తాం. కుడి కాలుని ఇలా స్ట్రైట్గా చాపి ఎడమ కాలును మడిచి ఎడమ కాలు పాదాన్ని కుడి తొడ దగ్గరకు వచ్చేలా ఆడించాలి. రెండు చేతులు ఇలా పైకి తీసుకువచ్చి గాలిని వదులుతూ నడుము మెడని ముందుకు నెమ్మదిగా వంచి చేతి వేళ్లతో కుడి పాదం పట్టుకొని నడుముని మెడని ముందుకు వంచి తల మోకాలని ఆనే విధంగా ఇలా చేస్తాము. ఇది ఆసన స్థితి. ఈ ఆసనం వేయడం వలన నడుము ఫ్లెక్సిబిలిటీ వచ్చి నడుము కండరాలు ఫ్లెక్స్ అయ్యి నడుము భాగం దగ్గర ఉన్న డిస్కులు పూసలకు ఫ్లెక్సిబిలిటీ పెరిగి నడుము దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది ఈ ఆసన స్థితి. ఈ ఆసన స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండి 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు, ఉండలేనప్పుడు నెమ్మదిగా ఇలా పైకి లేస్తూ గాలిని తీసుకుంటాం. ఇప్పుడు కాలు ముందుకు చాపి చేతులు వెనకకు ఉంచి విశ్రాంతి అయితే తీసుకుంటాం 30 సెకండ్స్. చూశారు కదా, ఈ విధంగా జాను శీర్షాసనాన్ని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.